నుంచి ఒడియా ఎలా నేర్చుకుంటాం ఈ వీడియోలో చూద్దాం. తెలుగులో అమ్మకి ఒడియాలో మా అని అంటారు. తెలుగులో అమ్మని ఒడియాలో మా అని అంటారు. నాన్నని ఒడియాలో బప్ప అని అంటారు. తెలుగులో నాన్నని ఒడియాలో బప్ప అని అంటారు. తెలుగులో అన్నయ్యని ఒడియాలో భై అంటారు. తెలుగులో అన్నయ్యని ఒడియాలో భై అని. తమ్ముడికి ఒడియాలో తెలుగులో తమ్ముడిని ఒడియాలో భై అంటారు. తెలుగులో తమ్ముడిని ఒడియాలో భై అంటారు. తెలుగులో చెల్లికి ఒడియాలో భోని అని అంటారు. తెలుగులో చెల్లికి ఒడియాలో భోని అంటారు. తెలుగులో అక్కని ఒడియాలో నన్ని అంటారు. తెలుగులో అక్కని ఒడియాలో నన్ని అంటారు. తెలుగులో తాతకి ఒడియాలో ఒజ్జ అని అంటారు. తెలుగులో తాతని ఒడియాలో ఒజ్జ అని అంటారు. తెలుగులో అమ్మమ్మని ఒడియాలో ఐ అంటారు. తెలుగులో అమ్మమ్మని ఒడియాలో ఐ అంటారు. తెలుగులో పెద్దనాన్నకి ఒడియాలో బొడవప్ప అంటారు. తెలుగులో పెద్దనాన్నని ఒడియాలో బొడవప్ప అంటారు. తెలుగులో పెద్దమ్మకి ఒడియాలో బొడమ అంటారు. తెలుగులో పెద్దమ్మని ఒడియాలో బొడమ అంటారు. తెలుగులో బాగున్నావని పదంకి ఒడియాలో బొల్లొచ్చుకి. తెలుగులో బాగున్నావని పదంని ఒడియాలో బొల్లొచ్చుకి. తెలుగులో అన్నం తిన్నావా అని వాటిని ఒడియాలో భర్త ఖైలుకి. తెలుగులో అన్నం తిన్న వాటిని ఒడియాలో భర్త ఖైలుకి. ఊరు వెళ్తున్నాం ఒడియాలో కోగా జావుచు. ఏ ఊరు వెళ్తున్నాం ఒడియారే కోగా జావుచు. రైలు ఎక్కడికి వెళ్తుంది ఒడియారే ఈ ట్రైన్ కోటికి జావుచి. ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది ఒడియారే ఈ ట్రైన్ కోటికి జావుచి. మీరు ఎంతవరకు చదువుకున్నారు ఒడియాలో తుమ్మె కెత్తే పర్যন্ত పాఠ పଢ଼ିଲ. మీరు ఎంతవరకు చదువుకున్నారు ఒడియారే తుమ్మె కెత్తే పర్যন্ত పాఠ పଢ଼ିଲ. ఏ జాబ్ చేస్తున్నావు కో జాబ్ కోరుచు. ఏ జాబ్ చేస్తున్నావు ఒడియారే కో జాబ్ కోరుచు. జాబ్ పేరు ఏమిటి ఒడియాలో జాబ్ నా కోణ. జాబ్ పేరు ఏమిటి ఒడియారే జాబ్ నా కోణ. తెలుగురే ఏకకు ఒడియారే అలా చెప్పాలి. తెలుగులో ఒకటికి ఒడియాలో ఏక. తెలుగులో రెండుకి తెలుగులో ఒకటికి ఒడియాలో ఏకో అంటారు. తెలుగులో రెండుకి ఒడియాలో దూయి అంటారు. తెలుగులో మూడుకి ఒడియాలో తీని అంటారు. నాలుగుని ఒడియాలో చారి అంటారు. తెలుగులో నాలుగుని ఒడియాలో చారి అంటారు. తెలుగులో ఐదుని ఒడియాలో పాంచో అంటారు. తెలుగులో ఐదుని ఒడియాలో పాంచో అంటారు. తెలుగులో ఆరుని ఒడియాలో ఛో అంటారు. తెలుగులో ఆరుని ఒడియాలో ఛో అంటారు. తెలుగులో ఏడుని ఒడియాలో సాతో అంటారు. తెలుగులో ఏడుని ఒడియాలో సాతో అంటారు. తెలుగులో ఎనిమిదిని ఒడియాలో ఆఠో అంటారు. తెలుగులో ఎనిమిదిని ఒడియాలో ఆఠో అంటారు. తెలుగులో తొమ్మిదిని ఒడియాలో నో అంటారు. తెలుగులో తొమ్మిదిని ఒడియాలో నో అంటారు. తెలుగులో పదిని ఒడియాలో దోసో అంటారు. తెలుగులో పదిని ఒడియాలో దోసో అంటారు. తెలుగులో 21ని ఒడియాలో ఎక్కుసి అంటారు. తెలుగులో 21ని ఒడియాలో ఎక్కుసి అంటారు. తెలుగులో 22ని ఒడియాలో బైసి అంటారు. తెలుగులో 22ని ఒడియాలో బైసి అంటారు. తెలుగులో 23ని ఒడియాలో కుడియే తీని అంటారు. మీరు 200 ఇవ్వండి అనే పదముని ఒడియాలో తుమ్మె 200 టంకా దియో. మీరు 200 ఇవ్వండి పదముని ఒడియారే తుమ్మె 200 టంకా దియో. మీది ఈరోజు ఏమి కూర ఒడియాలో తుమ్మర ఆజి కోణ తరకారి. మీది ఈరోజు ఏమి కూర
ఒడియాలో ତୁମର ଆଜି କ'ଣ ତରକାରୀ? మీరు ఈరోజు దేవుడిని ପୂଜା చేశారా? ସେଟା ଓଡ଼ିଆରେ ତୁମେ ଆଜି ଠାକୁରଙ୍କୁ ପୂଜା କରିଲ କି? మీరు ఈరోజు దేవుడిని ପୂଜା చేశారా? ସେଟା ଓଡ଼ିଆରେ ତୁମେ ଆଜି ଠାକୁରଙ୍କୁ ପୂଜା କରିଲ କି?